ఆప్కి అదాలత్లో డిపి యాదవ్ గారి మీదున్న ఆరోపణ. ఈయన ఉత్తరప్రదేశ్లో భయాన్ని వ్యాపిస్తున్నారు. యాదవ్ గారు, ఇది నిజమేనంటారా? ఉత్తరప్రదేశ్లో, ముఖ్యంగా వెస్టర్న్ యూపీలో మీ పేరు వింటే ప్రజలందరూ వణికిపోతున్నారట. ఈ డిపి యాదవ్ని ఎవరైనా సరే సోదరుడు, మిత్రుడిగా భావిస్తారు. నేను పూర్తి ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడడం లేదు, నేను పూర్తి దేశం గురించి మాట్లాడుతున్నాను. కానీ ఈ డిపి యాదవ్ ఎప్పుడు కూడా ఎవరికీ భయపడడం లేదు, అలాంటి పరిస్థితి కూడా నాకు రాలేదు. మేమేం విన్నామంటే మీ దగ్గర మాఫియా ఉంది. నేనేం విన్నానంటే మీరు తలుచుకుంటే ఎప్పుడైనా ఎవరైనా కిడ్నాప్ చేయగలరు, అలాగే లేపేయగలరు కూడా. లేదు సార్, ఇది మీ మీడియా చేసిన ప్రోపగండా అయి ఉండొచ్చు, పుకార్లు అయి ఉండొచ్చు. కానీ నిజ జీవితానికి దీనికి ఏ సంబంధమూ లేదు. ఎందుకంటే ఇంతవరకు నా ఈ పూర్తి జీవితంలో ఒకే ఒక్క సంఘటన కూడా లేదు. అంటే ఒకరిని లేపేశాడనో, బెదిరించాడనో, భయపెట్టాడనో. కానీ యాదవ్ గారు, ఇది నిజం కాదంటారా? ఉత్తరప్రదేశ్ పోలీస్ రికార్డ్ చూస్తే మీ మీద మర్డర్ కేసెస్ ఉన్నాయి, దొంగతనం కేసులున్నాయి, కిడ్నాపింగ్ కేసులున్నాయి, ఇంకా ఎక్స్టార్షన్ కేసులు కూడా ఉన్నాయి. ఇది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ పోలీసుల క్రూర మొహం ఏమిటంటే, అంటే మానవుల అభివృద్ధి కోసం ముందు నిలబడి పోరాడే ఒక నవ యువకుణ్ణి అతని మీద ఎలాంటి క్రిమినల్ కేసులు వేసి జైలుకు పంపించారో మీకు తెలుసు. మీరు కూడా ఒకప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థే కదా, దీని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మాత్రం ఎవరు ఎలాంటి క్రిమినల్ కేసు? దానికి కారణం సమాజంలో కొంతమంది ఎప్పుడు కూడా వాళ్ళు డిఫెన్స్ గేమే ఆడుతూ ఉంటారు. మీరు ఈ అఫెన్సివ్ ని మీడియాలో చేస్తున్నారు, కానీ నిజ జీవితంలో మీరు ఎఫ్ఎన్సీని అసలు ప్లే చేయడం లేదు. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మీ మీద పెద్ద పెద్ద కేసులు లేవంటున్నారు, కానీ పోలీస్ స్టేషన్ నుంచి తీసిన ఒక పెద్ద లిస్టు నా దగ్గర ఉంది. ఇందులో 307 సపరేట్ కేసులున్నాయి, 302 సపరేట్ కేసులున్నాయి. ఇందులో కవినగర్, గాజియాబాద్ పోలీస్ కేసులున్నాయి, టానిగే గాజియాబాద్ కేసులున్నాయి, మోత్వాలి గాజియాబాద్ కేసులున్నాయి. కావాలంటే నేను ఈ లిస్టు మీకు చూపిస్తాను. కానీ మీరు దీన్ని ఆథెంటిక్ లిస్ట్ అని అంటున్నారే. ఆథెంటిక్ లిస్ట్ నా దగ్గర ఉంది, కావాలంటే నేను ఇస్తాను మీకు. కాలేజీ కాలంలో మమ్మల్ని ఇరికించిన ఆ కేసులో, అంటే ఆ కేసు నుండి నన్ను విడుదల చేస్తున్నట్టు న్యాయస్థానమే తీర్పు చెప్పింది. అందులో ఏవీ కూడా 302 సెక్షన్కి సంబంధించినవి కావు. ఇది ఎలక్షన్ టైంలో బయట పెట్టిన లిస్ట్. ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళే బయట. ఇలా చూడండి సార్, మీ చేతిలో ఉన్న లిస్టు టైప్ చేసిన లిస్టు. ఇది ఆథెంటిక్ పేపర్ కాదు, దాని మీద ఎలాంటి గవర్నమెంట్ ముద్ర కూడా లేదు. నేను మీతో ఛాలెంజ్ చేయాలని అనుకోవడం లేదు, కానీ నాకు మీడియా భాష చాలా బాగా తెలుసు. అంటే 1991లో మీ మీద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద మిమ్మల్ని జైల్లో పెట్టడం నిజం కాదు? తప్పకుండా. రాజకీయ కుతంత్రాల వల్ల శత్రువుల్ని అంతం చేయడానికి కుట్రలు పన్నే రాజకీయ నాయకులు మాత్రమే దాని ఫలితాల్ని ఇప్పుడు నేను నా కుటుంబం అనుభవిస్తూ ఉన్నాం. అందువల్ల ఈ మీడియాలో మీరు ఈ స్టేజ్ మీద ఎస్ఎస్పీ శైలజాకాంత్ మిశ్రా ఆయన మోస్ట్ వాంటెడ్ పోస్టర్ అంటించడం నిజం కాదంటారా? ఇది నిజమే కదా. నేను యూపీలో మినిస్టర్గా ఉన్నప్పుడు శైలేష్ ఖాన్ నాకు ఎస్ఎస్పీగా ఉన్నారు. అప్పుడు బులంత్ అనే చోట్లో మా వ్యాపార వర్గానికి చెందిన ఒకరి మీద హత్యానేరం మోపబడింది. ఆ కేసుని 24 గంటల లోపల, ఈ కేసుని 24 గంటల లోపల మీరు ముగించి తీరాలి అని నేను శైలేష్ ఖాన్తో చెప్పాను. లేదంటే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను, లేదంటే నేను మిమ్మల్ని వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పాను. ఇదే అసలు తగువుకి కారణం. ఆ తరువాత బీజేపీ పార్టీ వచ్చింది. బీజేపీ మాకు వ్యతిరేకమైన లక్ష్యాలు ఉన్న ఒక పెద్ద పార్టీ. ఆ లైన్లోనే మమ్మల్ని నిలబెట్టి శైలేష్ కాంత్ని ఎస్ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. కాలంలో మీరు బీజేపీలో చేరడం నిజమే కదా? చేరింది నిజమే, ఎందుకంటే పరిస్థితులు ఒకసారి అలా దారితీస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి నేను ఇది మాత్రమే చెప్పగలను. అది నేను హౌస్లో ఉన్నాను. ఆ హౌస్లో నాకు అష్యూరెన్స్ దొరికింది. అదేమిటంటే నా మీద జరుగుతున్న పోలీసు చర్యలు, మమ్మల్ని బలవంతంగా లాగుతున్న పరిస్థితులు, అందులో నా పిల్లలకి, నా కుటుంబానికి బీజేపీ గవర్నమెంట్ వల్ల ఏదైనా ఒక మార్గాన్ని కనిపెట్టి, ఎందుకంటే తండ్రిగా నేను నా పిల్లల కోసం ఆ పని చెయ్యాలి కదా, మరి ఒక అన్నగా, ఒక తమ్ముడుగా. అందువల్లే నేను కుటుంబం తర్వాత రాజకీయాల్లో ఉండాలి అని నిర్ణయించుకున్నాను. అయితే మనం ఇలా కూడా తీసుకోవచ్చా? ఏంటంటే మీరు బీజేపీ వాళ్ళతో మీరు చెప్పినట్టుగా కాదు. చూసారంటే సార్, మీరు జీవితంలో డీల్ చేసిన వాళ్ళందరూ కూడా తన జీవితాన్ని, కుటుంబాన్ని నడిపించడం కోసం అది చేసే తీరాలి అన్నీ నేను బహిరంగంగా చెప్పలేను. అవన్నీ మీకు బాగా తెలుసు అనుకుంటున్నాను. కానీ ఒక్కొక్కసారి మనిషి తప్పని పరిస్థితుల్లో ఒక నిర్ణయాన్ని ఖచ్చితంగా తీసుకుని తీరాలి. ఇప్పుడు కూడా దాన్ని తలుచుకుంటే నాకు బాధ కలుగుతూనే ఉంది. అందుకనే నేను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాను.
సమాజ్వాడీ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, డీఎస్పీ కానివ్వండి, లేదు, మీ దగ్గర మీరొచ్చి- శక్తి ఉన్నందువల్ల మీరు కావాలని కోరుకుంటున్నారా? లేదు, మీరు చాలా పెద్ద పెద్ద పార్టీల పేర్లు మీ నోటితోనే చెప్పారు. ఆ తర్వాత ఇక నేనేం అంటే చెప్పగలను నేను చెప్పండి. ఏమడుగుతున్నానంటే ఈ పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా మీ దగ్గరున్న పవర్ ని, బలాన్ని వాడుకోవడానికి తప్పితే వేరే దేనికి కాదు. లేదు లేదు, వాళ్ళకి బాగా తెలుసు కోట్లాది మంది జనం నా వెనకాల ఉన్నారు అని. కోట్లాది మంది యువకులు, రైతులు, కార్మికుల ఆదరణ నాకు ఉందని వాళ్ళకు బాగా తెలుసును. ఇంకొక విషయం, బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి గారు ఏమన్నారంటే, మీరొచ్చి బహుజన్ సమాజ్ పార్టీలో చేరినప్పుడు నాకు మసుల్ పవర్ కావాలని ఆవిడ అన్నారు. ములాయం సింగ్ పక్కన రాజా గారు ఉన్నారంటే, నా పక్కన డిపి యాదవ్ ఏమీ ఉన్నారు. చెప్పలేదు. ఖచ్చితంగా అలా చెప్పడం కుదరదు కూడా. ఎందుకంటే నేనే అక్కడ ఉన్నాను కానీ రజిత్ సార్ కాదు. అలాంటప్పుడు ఏది అబద్ధం, ఏది నిజం అనేది మీరే అర్థం చేసుకోండి. మీరందరూ దూరదర్శన్లో ఖచ్చితంగా వినే ఉంటారు. సహోదరి మాయావతి గారు అది ఖచ్చితంగా చెప్పారు. అందుకని ఈ రోజు నుండి డిపి యాదవ్, బాలేశ్వర్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మా వైపు ఉన్నారు అని చెప్పారు. ఇంకా పేదవాళ్లకు, సమాజానికి అన్యాయం జరగకూడదు అని, వాళ్ళ యొక్క చోటుల్లో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా డిపి యాదవ్తో కలిపి మిగతా అందరూ కూడా మా పార్టీలో యాదవ్ చేరారు గారు, అని చెప్పారు. ఇది డిసెంబర్ 29, 2004లో జరిగింది. సాయంత్రం 4 జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాయావతి గారు ఏమన్నారంటే, నేను ములాయన్ పవర్ ని ఎదుర్కోవాలంటే నాకు ఖచ్చితంగా మసుల్ పవర్ కావాలి. ములాయన్ పక్కన రాజా గారు ఉంటే నా పక్కన డిపి యాదవ్ గారు ఉన్నారు. నేనేమంటున్నానంటే మీ మీ మెమరీ కొంచెం మెమరీలో confuse ఒక అయినట్టుంది. చిన్న కరెక్షన్ చేస్తాను. రాజా భయ్య ఇప్పుడు యూపీలో మినిస్టర్గా ఉన్నారు కదా. ఒకవేళ సహోదరి మాయావతి ఆవిడ మాయావతి చెప్పింది గారు మీరు మసుల్ పవర్ కోసమే కావాలని అన్నారు. లేదు లేదు, మజిల్ పవర్ ఏమీ కాదు. మా కూడా, మా పక్కనే, మా వెనుక ఈ దేశంలో ఉండే కోట్లాది మంది యువకులు ఉన్నారు. జనంలో ఇదే గొప్ప శక్తి. ఎంతకంటే ఏం కావాలి? రాజకీయాల్లో నిజమైన శక్తి అంటే ఏది? ఇప్పుడున్న కాలంలో రాజకీయాల్లో తుపాకీలుంటేనే పనులు అవుతాయి. అలాగే రాజకీయాలు ఇప్పుడు జరుగుతూ ఉంది.